Everyone, now the concept of presentation is sources of job information. So there are various number of sources of jobs are there. We'll discuss only a few of it. Coming to the first one, online job portals. సో ఇదివరకు కాలంలో ఏదైనా జాబ్కి అప్లై చేయాలంటే ఎట్లా పంపించేవారమ్మా, ఏదర్ పోస్ట్లో కానీ న్యూస్ లెటర్స్లో కానీ ఇట్లా పంపిస్తూ ఉండేవారండి. బట్ టుడే వీఆర్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది గ్లోబల్ ఎన్విరాన్మెంట్, సింప్లీ సేయింగ్ దట్ ద ఇంటర్నెట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నామండి. కాబట్టి there are n number of online portals are available to a particular person whom they want to contact or for whom we need to apply for their job. ఇటువంటి వాటి కోసం. సో ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ అంటే ఏమున్నాయేమో ఈరోజు మనకి there are n number of things are there. మనం ఈరోజు ఏం చేస్తామమ్మా, నౌకరీ లాంటి సైట్స్లో సింపుల్గా జాబ్ కోసం అప్లై చేసే రెజ్యూమే అందులో ప్లేస్ చేస్తే వీఆర్ గెటింగ్ n number of calls today. Maybe shine.com or maybe linkedin.com, maybe rediff.com. There are a number of various sites are offering the recruitment process. So simple గా చెప్పాలనుకుంటే ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయినాయి. ఇది వరకు పోల్చుకుంటే జాబ్ సెర్చ్ అనేది ఎట్లా చేయాలనేది మనకి చాలా సింపుల్ అయిపోతుందండి. మన ఇంటి దగ్గర కూర్చొని చక్కగా కంప్యూటర్లో మన రెజ్యూమే నీట్గా తయారు చేసుకున్న తర్వాత సో వీ హ్యావ్ టు జస్ట్ అప్లోడ్ దట్ రెజ్యూమే ఇన్ ద ఎనీ ఆఫ్ ది వెబ్సైట్ విచ్ ఈస్ గివింగ్ ద ఫెసిలిటీ టు ఇంటరాక్ట్ విత్ ద రిక్రూటర్. దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద ఆన్లైన్ జాబ్ పోర్టల్స్. నెక్స్ట్ వన్ ఈస్ కాలేజ్ ప్లేస్మెంట్స్. ఈ కాలేజ్ ప్లేస్మెంట్లో ఎట్లా ఉంటుందమ్మా, ఇక్కడ రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటారంటే ఏదైతే పర్సన్స్ని రిక్రూట్ చేయాలి, ఏదైతే పర్సన్స్ని స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్స్కి రెగ్యులర్గా క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ అనేవి ఇస్తూ ఉంటారండి. సో రెజ్యూమే ప్రిపరేషన్ టిప్స్ చెప్తూ ఉంటారమ్మా. కంపెనీస్కి ఎట్లా అప్రోచ్ అవ్వాలనేది కంప్లీట్గా ప్లేస్మెంట్ ఆఫీసర్ చేతిలోనే ఉంటుందండి. ద వన్ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ ప్లేస్మెంట్స్ ఈస్ కాల్డ్ ఎ ప్లేస్మెంట్ ఆఫీసర్. సో హియర్ ద స్టూడెంట్స్ ఆర్ గివెన్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ how to interact with the employers while taking the interview అనేది కూడా చెప్తూ ఉంటారమ్మా. సో టుడే ఆల్సో ఇట్ ఈస్ one of the very much good thing to place the n number of students at a time to the n number of employers, okay, or n number of companies. Newspaper advertisements, third one is newspaper advertisement. ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్లో ఏదైనా రిక్రూట్మెంట్స్ ఉన్నాయనుకోండి, టుడే ఆల్సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రీడింగ్ ద న్యూస్ పేపర్స్ ఈవెన్ దో ద ఈ న్యూస్ పేపర్స్ ఆర్ అవైలబుల్. సో ఒక విషయం చాలా క్లియర్ అమ్మా, ఇక్కడ ఏంటంటే ఈ న్యూస్ పేపర్ అనేది డైరెక్ట్ చేతిలోనే మన మొబైల్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వితౌట్ ఇన్వెస్టింగ్ ద ఎక్స్ట్రా అమౌంట్ వీ కెన్ easily see the things in the e-newspaper. But even though this facility is available, still today many of the people are giving preference to read the newspaper only instead of అంటే ఏదైనా సరే ఫిజికల్గా చూడడానికి ఇష్టపడుతున్నారమ్మా, ఇందులో చూసి చదువుకోవడానికి ఇష్టపడట్లేదండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ మీడియా విచ్ విల్ ప్లే ఏ వైటల్ రోల్ వైల్ గివింగ్ అడ్వర్టైజ్మెంట్ టు ద పీపుల్, ఎస్ ఆర్ నాట్? సో దట్స్ వై న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి కూడా ఈ రోజు కూడా భూమిలోనే ఉన్న మార్కెటింగ్ థింగ్స్ అమ్మా. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ప్లేస్మెంట్ థింగ్. నెక్స్ట్ వన్ లైబ్రరీస్లో ఏముంటాయమ్మా. సో ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏదైతే లైబ్రరీస్లో మెయింటైన్ చేసే మ్యాగజైన్స్ లాంటివి ఉంటాయో, సో మ్యాగజైన్స్ లాంటి వాటిలో ఏం చేస్తూ ఉంటారమ్మా, వాళ్ళు యాడ్స్ ఇస్తూ ఉంటారండి రిక్రూట్స్ అనేవాళ్ళు. సో అండ్ సో పొజిషన్కి సో అండ్ సో పర్సన్స్ కావాలి అన్నట్టుగా. సో ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ లైక్ ఏ వన్ ఆఫ్ ద జాబ్ ఇన్ఫర్మేషన్ సర్చింగ్ టూల్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇక్కడ న్యూస్ పేపర్ దాంట్లో ఇంకా మనం ఉన్నది ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని చెప్పేసి మీకు వీక్లీ వన్స్ వస్తూ ఉంటుందండి. సో దట్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఫర్ పర్టికులర్ పీపుల్ ఆర్ పర్టికులర్ పర్సన్స్. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ కేస్. నెక్స్ట్ వన్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్. సో రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తామో, దే ఆర్ హ్యావింగ్ ఏ డైరెక్ట్ టైప్ విత్ ద ఎంప్లాయర్స్, సమ్ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయర్స్. సో వాళ్ళు ఏం చేస్తారమ్మా, మాకు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్న పీపుల్స్ కావాలి. సింప్లీ సేయింగ్ దట్ the recruitment agencies are playing the middle role between the employer or the person who wants to seek for a particular job. సో ఇక్కడ ఏం చేస్తూ ఉంటారంటే మనం వీటిని ఏమని పిలుస్తున్నాం అంటే వీళ్ళని మనం మిడిల్ మ్యాన్స్ కింద కూడా పిలుచుకోవచ్చు అండి, ఓకేనా. సో వీళ్ళ యొక్క సాయంతో మనం మన రెజ్యూమే మనం వాళ్ళకి ఇచ్చామనుకోమా, వాళ్ళు ఏం చేస్తారంటే కొంత మన అమౌంట్ మన దగ్గర ఛార్జ్ చేసిన తర్వాత మన రెజ్యూమేని మన తరఫున వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారండి. లేదంటే మనకి ఎంప్లాయర్కి అడ్రస్ ఇచ్చి మన అడ్రస్ని వెళ్ళి తెలుసుకోమంటారమ్మా, ఓకేనా. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలనే దానికోసం ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. నెక్స్ట్ వన్ ఈజ్ కెరీర్ ఎక్స్పోజ్ లాంటివి ఎవరు కండక్ట్ చేస్తూ ఉంటారమ్మా, మేబీ ద కంపెనీస్, మేబీ ద ఎంప్లాయర్స్ ఆర్ మేబీ ద బిజినెస్ పీపుల్ ఎవరైనా కండక్ట్ చేయొచ్చండి. ఈ కెరీర్ ఎక్స్పోజ్లో ఏం చేస్తుంటారమ్మా, రెజ్యూమ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి వాళ్ళు. So if they feel that the person is very much having a suitable knowledge, suitable job specifications, suitable criteria, then they can send the mail కానీ లేదంటే ఒక
లెటర్ లాంటిది పోస్ట్ చేస్తూ ఉంటారమ్మా. ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉండాలమ్మా, వెంటనే రియాక్ట్ అవ్వడం కానీ జాబ్ యొక్క వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ కెరీర్ ఎక్స్పోజ్. నెక్స్ట్ పర్సనల్ రెఫరెన్స్. ఈ రోజు ఉన్న మోస్ట్ ఆఫ్ ది జాబ్ ఇన్ఫర్మేషన్ సెర్చెస్లో ద మోస్ట్ వైటల్ రోల్ ఇస్ ప్లేడ్ బై ద పర్సనల్ రెఫరెన్స్. పర్సనల్ రెఫరెన్స్ అని ఎవరిస్తారమ్మా? ఆల్రెడీ ద ఎంప్లాయీ హూ ఈస్ వర్కింగ్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్ కెన్ గివెన్ ద పర్సనల్ రెఫరెన్స్ టు ఏ పర్టికులర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎక్స్ అనే పర్సన్ 5 years నుంచి 10 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నారమ్మా. ఈయన ఎవరైతే జాబ్ సెర్చ్ కోసం ఉన్న వీళ్ళు ఫ్రెండో రిలేటివో ఎవరైతే ఉన్నారో ఇక్కడ సో వై అనే వ్యక్తికి రెఫరెన్స్ ఇవ్వచ్చండి. ఈ రెఫరెన్స్ ఇవ్వచ్చు. సో ఈయన యొక్క క్రైటీరియా ఆధారంగా వై అనే పీపుల్ని రిక్రూట్ చేసుకోవడానికి కంపెనీ ఇష్టపడుతూ ఉంటుందమ్మా. ఎందుకంటే ఎక్స్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్, ఈస్ హ్యావింగ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, హిస్ వర్క్ స్కిల్స్ ఆర్ గుడ్. సో ఇఫ్ హీ ఈస్ రిఫరింగ్ ఏ పర్సన్, ద కంపెనీ మే థింక్ దట్ వై ఈస్ ద వన్ ఆఫ్ ద సూటబుల్ ఎంప్లాయీ ఫర్ దిస్ పొజిషన్. అలా ఆలోచిస్తూ ఉంటారమ్మా. సో ఈ రోజు మనకున్న కైండ్స్ ఆఫ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ మచ్ బెస్ట్ థింగ్ టు రిక్రూట్ ఏ పర్టికులర్ పర్సన్ ఫర్ ఏ పర్టికులర్ జాబ్. నెక్స్ట్ వన్, కాంటాక్ట్ ఎంప్లాయర్స్. కాంటాక్ట్ ఎంప్లాయర్స్ అంటే ఎట్లా ఉంటుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కైండ్లో కాంటాక్ట్ ఎంప్లాయర్స్ కొన్ని జాబ్స్ ఏవైతే ఆర్గనైజేషన్స్లో ఉన్నాయో దోస్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఆర్ నాట్ అడ్వర్టైజ్డ్ టు ద అవుట్ సైడ్. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారమ్మా, ఆల్రెడీ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారమ్మా త్రూ ద నోటీస్ బోర్డ్స్ ద్వారానో వీటి ద్వారానో. సో అండ్ సో పొజిషన్ ఖాళీగా ఉంది, సో మీకు ఎవరైనా తెలిసిన పీపుల్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని సజెస్ట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారండి. సో ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళకి మ్యాక్సిమం జాబ్ అనేది ఓకే అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ సోర్సెస్ ఆఫ్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.